గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువు యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు నిత్యం బోధిస్తూ ఒక గురువుగా తనదైన శైలిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీమతి నిమ్మగడ్డ ఉమాకుమారి గారు. విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. దేశ తలరాతలను సైతం నిర్దేశించగల శక్తివంతుడు తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తించేవాడే గురువు అని బలంగా నమ్మే గొప్ప వ్యక్తిత్వం గల వారిలో మా ఉమాకుమారి గారు కూడా ఒకరు. మా బోధనా పద్ధతులకు మెరుగులు దిద్ది వెలుగును పంచిన జ్ఞాన జ్యోతి మీరు. మీ బోధన కేవలం పాఠ్యపుస్తకాలకు తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా అది విద్యార్థులతో పాటు మా అందరి హృదయాలను తాకింది. మీరు విద్యార్థుల్లో నింపిన స్ఫూర్తి వారు జీవితంలో సాధించిన ప్రతి విజయానికి మూలం. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో అంటూ విద్యార్థులకు బోధిస్తూ ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా మీరు కేవలం పరిపాలన మాత్రమే అందించక ఒక కుటుంబాన్ని నిర్మించారు. మీ నాయకత్వం మా అందరికీ ఆదర్శం. మనం కొందరిని మిత్రులుగా భావిస్తాం, మరికొందరిని శత్రువులుగా భావిస్తాం. కానీ మనిషికి ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరే అజ్ఞానం. మీరు విద్యావంతులై ఆ శత్రువును తరిమి కొట్టాలి. అలాగే ఆ విజ్ఞానాన్ని పంచుతూ శత్రువుని తుదముట్టించడమే లక్ష్యంగా పెట్టుకుంటే విజయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. అందుకు సహకారంగా మీ గురువులమైన మేము మీ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూనే ఉంటాం. ఇది మా ఉమాకుమారి మేడం గారు ఎప్పుడూ చెప్పే మాట. వందే మాతరం అంటూ జాతి ఐక్యతను చాటి చెబుతూ వేమన శతకం, సుమతి శతకాలను వినయంతో నేర్చుకోమని, ఛందస్సును చిరునవ్వుతో బోధిస్తూ మాతృభాషలోని గొప్పతనాన్ని బోధించడమే కాకుండా రామాయణ మహాభారతాలను వాటి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ తెలుగు తెలియని విద్యార్థులతో తెలుగు పద్యాలను వాటి గొప్పతనాన్ని చెప్పించిన మీరు మాకు మాత్రం ఎన్నో జ్ఞాపకాలను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ప్రతి ఒక్కరి పట్ల మీకున్న సహనం, దయ, సున్నిత మనస్తత్వం మమ్మల్ని సున్నిత మనస్కులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఎటువంటి సమస్యనైనా నవ్వుతూ ఎదుర్కోవాలని మీ చిరునవ్వు గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు మాతో గడిపిన ప్రతి క్షణం మాకు ఒక తీపి గుర్తు. మీ జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. మీరు లేని లోటు మాకు తీర్చలేనిది. మీ పలకరింపు మరువలేనిది. మీ రూపం మా హృదయాల్లో ఎప్పటికీ సజీవ శిల్పం. అది ఎప్పటికీ అజరామరంగా నిలిచి ఉంటుంది. గుండెల నిండా భారంతో, మనసు నిండా అభిమానంతో మీ ఎడబాటును మరువలేక శోకతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాం. ఎప్పటికీ మీ ఆశీస్సులు మా మీద ఉండాలని, మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా ఈ ప్రయత్నం మీ పాదాలకు అంకితమిస్తూ అశ్రునిగాలు అర్పిస్తున్నాం. మీ టీచర్స్, నారాయణమ్మ హై స్కూల్.